ఖమ్మం అలాగే పాలేరు నియోజకవర్గాల్లో మున్నేరు వాగు ముంచెత్తడంతో అక్కడ కన్నీటి గోస కనిపిస్తోంది. దాదాపుగా వారం రోజులు కావస్తున్నా కూడా సరే అదృష్టవశాత్తు వరద అయితే తగ్గింది, కానీ బురద దాదాపుగా అడుగున్నర లోతు బురదలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద సమయంలో ఎవరూ రాలేదు, లేటుగా వచ్చారు. వచ్చినా కూడా ఏదో ఒక రాజకీయ టూర్లో భాగంగా వచ్చినట్టే ముఖ్యమంత్రి వచ్చారు తప్పించి మాకు ఎటువంటి ప్రయోజనం లేదనేది ఖమ్మం ప్రజలు చెబుతున్నారు. మా ప్రతినిధి సాంబశివరావు మనకు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, దాదాపుగా వారం రోజులు కావస్తుంది. ఆ వరద బురదలోనే ఇంకా జనజీవితం చాలా అస్తవ్యస్తంగా తయారైంది ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లో. ప్రజలు ఈ సమయానికి ఏమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రాజేష్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశంలో ఈ ప్రభుత్వానికి నిజంగానే ఒక అవగాహన లేదా, లేకపోతే ప్రజలను గాలికి వదిలేశారా అనే అంశాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే వారం రోజులుగా ఒకటే వార్త, ఖమ్మంలో జరుగుతున్నటువంటి విధ్వంసం మీద ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ చాలా దారుణమైన రెస్పాన్స్. ఇవాళ చాలా అంశాల మీద ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది ఏంటంటే ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశంలో ప్రాణ నష్టం జరగకూడదు అనేది ఏ ప్రభుత్వమైనా సరే, రాష్ట్రం ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి మొట్టమొదటి రూల్ ఏముంటుందంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అనేటువంటిది మొదటి రూల్గా పెట్టుకుంటారు. రెండవది ఆస్తి నష్టాన్ని తగ్గినంత వరకు తగ్గించాలనేటువంటిది ఒకటి చూస్తారు. మూడోది పంట నష్టం జరగకుండా చూసుకోవాలనేటువంటిది ఒక గైడ్ లైన్ పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి సమీక్షలు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి దానికి విరుద్ధంగా జరుగుతుంది. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఈ రకమైనటువంటి ల్యాప్సెస్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో సింగిల్ విండో విధానం లాగా ఉండేది. కేసీఆర్ దగ్గర నుంచి ఒక ఆదేశం వస్తే అది గ్రామస్థాయి వరకు కూడా అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ప్రతి అధికారితో పాటు ప్రజాప్రతినిధిలో కూడా ఒక రకమైనటువంటి జవాబుదారీతనంతో పాటు ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి తీసుకొని చేసేవాళ్ళు. కానీ ఇవాళ అది మిస్ అయినట్టు కనపడుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే కాదు, వర్షం వచ్చిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి సహాయ చర్యలే కూడా అదే అలసత్వం, అదే నిర్లక్ష్యం కనపడతా ఉంది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అటు పాలేరు నియోజకవర్గంలో కావచ్చు, ఇటు ఖమ్మం నియోజకవర్గంలో కావచ్చు, ఈ వరదలు వచ్చినటువంటి పరిస్థితులలో ప్రభుత్వం కాపాడినటువంటి వ్యక్తి సంఖ్య సింగిల్ పర్సన్ కూడా లేడు, మొత్తం జీరో. అక్కడ కూసుమంచులో 2 చనిపోయారు, దాని మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. తల్లిదండ్రితో పాటు కుమారుడు ముగ్గురు వరదలో చిక్కుకొని దాదాపు 8-9 గంటలు ఆహాకారాలు చేసి కళ్ల ముందే అందరూ చూస్తుండగా వరద నీటిలో కొట్టుకపోతే దేవుడే వచ్చి కాపాడాలని మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా అత్యంత శోచనీయమైన అంశం. విపత్తు వరద ముంచెత్తుతుంది, దాన్ని ఎవ్వరూ కాదంటలేదు. కానీ ఏ రకమైనటువంటి మేనేజ్మెంట్ చేస్తే వారిని బయటకు తీసుకొస్తామో అనేటువంటి ఆలోచన చేయకుండా భగవంతుడి మీద భారం వేసి తప్పించుకున్నటువంటి పరిస్థితి. తుమ్మల నాగేశ్వరరావు అక్కడ మంత్రిగా ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు, బట్టి విక్రమార్క మంత్రిగా, దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. సో ఖమ్మం ప్రజలు మొన్న ఎంత ఆవేదనపూరితంగా మనం మాట్లాడారో మనం చూసాము. 3 మంత్రులున్నా కూడా మాకు ఏం ఉపయోగం ఈ ఖమ్మం జిల్లాకు అనేది వారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి వచ్చారు, ఏదో రాజకీయ యాత్రల్లో వచ్చినట్టే వచ్చారు తప్పించి మాకు ఎటువంటి విశ్వాసం కల్పించలేకపోయారు. ఆ 10,000 ఏదో అప్పటికప్పుడు తక్షణ సాయంగా అందిస్తామని చెప్పారు, అది కూడా మా దాకా రాలేదనేటువంటి గోడు వాళ్ళు వెళ్ళబోసుకుంటున్నారు. అవును రాజేష్, ఇప్పుడు అదే చెప్తుంది. 74 మంది రాకాసి తండలో చిక్కుంటే వారిని కాపాడినామంటూ ప్రకటించుకుంది ప్రభుత్వం. మేమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి కాపాడినామని చెప్పారు. కానీ ఆ గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు, వరద వచ్చి తగ్గిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని ఆ బయటికి దాటే క్రమంలో వాగు దాటించి మేము మొత్తాన్ని సేవ్ చేశామని ఈ ప్రభుత్వం ప్రకటించుకుంది. ప్రకాష్ నగర్లో ఖమ్మం నడిబొడ్డున ఉంటే 9 మందిని కాపాడలేకపోతే ఎవరో ఒక జేసీబీ డ్రైవర్ వచ్చి తీసుకుపోయిన సంగతి కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు తెలియదు. ఇటు పక్కన గట్టు మీద కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని సహాయ చర్యలు చేస్తున్నట్టుగా చేశారు తప్ప వాస్తవంగా అసలు సహాయ చర్యలు పర్యవేక్షించిందే లేదు. 3 మంత్రుల నుండి కూడా ఈ జిల్లాకి ఏర్పడింది అనేటువంటిది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర నియోజకవర్గంలోని లడక్ బజార్లో ఈ క్షణానికి ఈ రోజుకి నీళ్లు నిండుకొని ఉన్నాయి. శనివారం రోజున వచ్చినటువంటి వర్షం శుక్రవారం నుంచే స్టార్ట్ అయింది. శనివారం రోజు మొత్తం అది ఎక్కువైపోయి అక్కడ లడక్ బజార్లో నీళ్లు వచ్చి ముస్లిం కాలనీ మునిగిపోయి, కేసీఆర్ కాలనీ మునిగిపోయి, గొల్ల బజార్ మునిగిపోతే 4-5 కాలనీలు మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా 3 కాలనీలు నీట మునిగి ఉన్నాయి. అక్కడ నిర్లక్ష్యం రాజ్యం వెళ్తుంది. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఎవరైనా అడిగితే తిడుతున్నాడు అని చెప్పి బయటకు పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది లేదు. అక్కడ ఉన్నటువంటి నీటిని రెస్క్యూ చేసింది లేదు. ఏమన్నంటే కేంద్రం మీద ఒక నెపం వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే తెలంగాణ పట్ల 10 ఏళ్ల నుంచి నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. ఇవాళ కొత్తగా నిర్లక్ష్యం చూపించింది ఏం లేదు. 10 ఏళ్ల నుంచి అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది, ఇప్పుడు అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది.
మరి ఆ Right. 9 ఏళ్లలో ఇటువంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నం కాలేదంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పుడు హెలికాప్టర్లను సిద్ధం చేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వాడుకొని ప్రజలను రక్షించేటువంటి ప్రయత్నం నాటి ముఖ్యమంత్రి చేశారు రైట్ సాంబ, మళ్ళీ మీ దగ్గరకు కాబట్టి వస్తాను. మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్వహణలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఖమ్మంలో ఊహించినటువంటి ఉప్పెన వస్తే ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించడం, సో అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోవడం అనేది మనం చూసాం. సో ముగ్గురు మంత్రులున్నా కూడా మా ఖమ్మం జిల్లాకు వృధా అంటూ అక్కడి ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారో ఆ మంత్రుల వైఖరి పట్ల అనేది మనం చూసాం. తర్వాత ముఖ్యమంత్రి అక్కడికి పర్యటనకు వెళ్ళారు, అది ఓన్లీ రాజకీయ పర్యటనకు వెళ్ళినట్టుగా ఉంది తప్పించి మమ్మల్ని ఏదో ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి వచ్చినట్టుగా అయితే మాకు కనిపించలేదనేది ఖమ్మం ప్రజలు చాలా బాధతో చాలా ఆగ్రహంతో చెప్తున్నటువంటి మాట.